టీవీ9 నేను శివాని. సో ప్రెసెంట్ నేను ఇప్పుడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉన్నటువంటి సెంటర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ వద్ద ఉన్నాను. సో ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ ఎందుకో అండ్ ఆ ఎక్విప్మెంట్స్ యూజెస్ ఏంటో వివరించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుమన్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి డాక్టర్ గారు. సో ఏంటి ఈ ఎక్విప్మెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కడి నుంచి తెప్పించారండి మీరు? మేజర్ డౌట్ అది. ఫిన్లాండ్ నుంచి అండి. ఫిన్లాండ్ నుంచి. ఓకే. సో ఏంటి యూజెస్ ఏంటి? ఈ ఎక్విప్మెంట్స్ ఎందుకు తీసుకొచ్చారు? యూజెస్ ఏంటి? ఇప్పుడు మీరు సాధారణంగా చూస్తుంటే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అట్లనే మోకాలు నొప్పులని మనం జనరల్గా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, స్కాన్లు, సిటీ స్కాన్లు తీస్తాం. కానీ అందులో వచ్చి మనకి జాయింట్ గురించి తెలుస్తుంది, మధ్యలో ఉన్న డిస్క్ గురించి తెలుస్తుంది, లేకపోతే సాఫ్ట్ టిష్యూ గురించి తెలుస్తుంది. కానీ మజిల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎంత ఫోర్స్ జనరేట్ చేసి జనరేట్ చేయగలుగుతున్నాం అనేది చెప్పాలంటే ఏ ఎక్విప్మెంట్ లేదు. నేను ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ని. నేను పనిచేసిందంతా అథ్లీట్స్తో పనిచేశాను అనమాట. డిఫరెంట్ టీమ్స్లో, ఫుట్బాల్ టీంలో, క్రికెట్ టీంలో వర్క్ చేశాను. అక్కడ చూస్తే అథ్లీట్స్కి ఏం ఇంపార్టెంట్ అంటే మజిల్ హెల్త్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన నార్మల్ ఇండివిజువల్స్కి మజిల్ హెల్త్ అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, టు బి ఫ్రాంక్. బట్ ఆఫ్ లేట్ ఇప్పుడు చూస్తే లాస్ట్ 5 to 10 years నుంచి చాలామంది డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉంటున్నారు. సో వాళ్ళు కూడా చాలా మజిల్ హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నారు. ఎంత రికవరీ కావాలి, ఎంత స్ట్రెంగ్తన్ చేయాలి, ఏ మజిల్ గ్రూప్ స్ట్రెంగ్తన్ చేయాలి, ఏ మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, నేను చెప్పిన నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తే ఏ మజిల్ గ్రూప్స్ దానికి రెస్పాన్సిబుల్ అవుతుంది అనే దాని మీద కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఈ డివైస్ తెలిసింది మాకు. సో అది సో ఈ డివైసెస్ అనేది ఓన్లీ ఫర్ అథ్లీట్సా లేకపోతే ఆర్డినరీ పీపుల్ కూడా వీటిని యూజ్ చేయొచ్చు అంటారా? ఇద్దరు యూజ్ చేయొచ్చండి. అథ్లీట్ పాపులేషన్ యూజేజ్ ఒకలాగా ఉంటుంది, నార్మల్ ఇండివిజువల్ పాపులేషన్ ఒకలాగా ఉంటుంది. కానీ మీరు గైడ్ చేస్తారు? ఎస్, డెఫినెట్లీ. సో బేసికలీ అథ్లీట్ పాపులేషన్లో ఎలాంటి కాన్సెప్ట్ యూజ్ చేస్తామో, ఎంత మజిల్ స్ట్రెంగ్త్ ఉంది, వీళ్ళని ఎంత లెవెల్లో ట్రైన్ చేయొచ్చు, సేమ్ కాన్సెప్టే నార్మల్ ఇండివిజువల్స్లో కూడా యూజ్ చేస్తాం. కానీ అదే ఇంటెన్సిటీతో ట్రైన్ చేయకుండా కొంచెం తక్కువగా ఎంత అవసరం ఉంటే అంత వాళ్ళకి ట్రైన్ చేస్తాం. బేసిక్లీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది. తప్పకుండా అండి. ఓకే. సో ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ కలిపి 17 ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. అందులో కొన్ని 4 మన లోవర్ బ్యాక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, 2 నెక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఒక 3 నీ జాయింట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, హిప్ జాయింట్కి 3 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, షోల్డర్కి ఇంకో 4 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో సుమన్ గారు, ఇప్పుడు ఈ డివైస్ పేరేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? నార్డిక్ హెల్త్ డివైస్ అంటారండి. ఓకే. దేనికి యూజ్ చేస్తారు ఇది? ఈ పర్టికులర్ డివైస్ వచ్చి మన లోవర్ బ్యాక్ మజిల్స్కి, చాలామంది బ్యాక్ పెయిన్ అంటుంటారు కదా, ఏ రీజన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందంటే లోవర్ బ్యాక్ మజిల్ ఒకవేళ స్పాజంలో ఉన్నా, సరిగ్గా పని చేయకున్నా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎలా యూజ్ చేయొచ్చు? బేసికలీ ఏంటంటే ఇది ఒక జిమ్ ఎక్విప్మెంట్ లాంటిదే, కానీ దీంట్లో కొంచెం టెక్నాలజీ యాడ్ చేసి ఉంటుంది. ఏం టెక్నాలజీ అంటే అందులో మజిల్ స్ట్రెంగ్త్ ఎంత వస్తుంది అని ఒక విషయం తెలుస్తుంది, ప్లస్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత చేయగలుగుతున్నారు అనేది ఒక విషయం తెలుస్తుంది. తర్వాత మొబిలిటీ కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఒక్కసారి డెమో చేసి చూపిస్తారా? డెఫినెట్లీ అండి. ఈ మజిల్ వచ్చి స్పైన్ ఎక్స్టెన్షన్ అంటారు. స్పైన్ ఎక్స్టెన్షన్కి కొంచెం ముందుకు రావాలి. ఈ పొజిషన్ నుంచి కొంచెం వెనక ప్రెస్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ మూమెంట్ వస్తుంది. ఫుల్గా మూమెంట్ చేయండి. ఇలా మూమెంట్ చేసినప్పుడు మన లోవర్ బ్యాక్ మజిల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. రిలాక్స్, కొంచెం ముందుకు రామా. ఇప్పుడు నేను ఎంత రేంజ్ ఉందో అనేది టెస్ట్ చేస్తాను అనమాట. ఎంత రేంజ్ ఉన్నది టెస్ట్ చేయడానికి మళ్ళీ వెనక్కి జరగమంటాను. సో ఇది స్క్రీన్లో కనిపిస్తుంది మనం ఎంత యాంగిల్ వరకు మూమెంట్ ఉంటుంది అని ఆ పర్సన్కి. ఎస్, ఆ పర్టికులర్ పర్సన్కి 0 నుంచి ఎంత రేంజ్ ఆఫ్ మోషన్ ఉందనేది తెలుస్తుంది. అది ఒకటి. ఆ తర్వాత రిలాక్స్. ఆ తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ టెస్ట్ అనేది ఐసోమెట్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ అంటారు. అంటే మజిల్ ఒక స్ట్రెంగ్త్ని చెక్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను స్టార్ట్ అని చెప్పగానే అక్కడ పుష్, ఇలా మనకు గ్రాఫ్లో తెలుస్తుంది అనమాట ఎంత ఫోర్స్ జనరేట్ చేయగలుగుతున్నాడు అనేది. అప్పుడు ఈ పర్టికులర్ నంబర్ ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని బట్టి అతని ట్రైనింగ్ ఎలా ఉండాలి, ఎంత ఇంటెన్సిటీలో ఉండాలి అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ డివైస్ వచ్చి డివైజెస్ అన్నిటి పేరు నార్డిక్ హెల్త్ డివైజెస్ అండి. ఒకటేమో బ్యాక్ ఎక్స్టెన్షన్, స్పైన్ ఎక్స్టెన్షన్, ఇంకోటేమో ఫర్ ద నీ జాయింట్ అంటే ఈ పర్టికులర్ డివైస్ వచ్చి ఇది వచ్చి నీ ఫ్లెక్షన్ అంటారు. నీ ఫ్లెక్షన్ అంటే ఏ మజిల్తో అవుతుంది? హ్యామ్స్ట్రింగ్ మజిల్తో. హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి మనం ఇది వాడతామన్నమాట. ఎలా వాడతారో చూపించాలా? ఓకే, ఫైన్. నెక్స్ట్ దెన్ ఇదేమో నార్మల్ లెగ్ ప్రెస్ మషిన్ అండి. ఇది చాలా జిమ్స్లో చూస్తారు మీరు.
కూర్చొని లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తారు. దానికి మన క్వాడ్రిసిప్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్ మజిల్స్ యూజ్ చేస్తారనమాట. ఇదేమో నీ ఎక్స్టెన్షన్ మజిల్ అనమాట. ఇదేమో ప్యూర్గా మన ఓన్లీ క్వాడ్రిసిప్స్ మజిల్స్ యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఏమైనా క్వాడ్రిసిప్స్ కానీ నీ జాయింట్ ఇంజరీస్ ఉంటే మాత్రం ఈ డివైస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రతి డివైస్లో ఇది మెన్షన్ చేస్తూ ఎస్ అండి, ఏ రీజన్ ఏ మజిల్కి సంబంధించింది అనేది మెన్షన్ చేస్తారనమాట. అలా నెక్స్ట్ ఇదేమో హిప్ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే హిప్ ఎక్స్టెన్షన్ కంప్లీట్గా మన గ్లూట్ మజిల్స్తో చేస్తారు. సో గ్లూట్ మజిల్స్ చెక్ చేయడానికి ఈ డివైస్ యూజ్ చేస్తాము. ఇదేమో మొత్తం గ్రాయిన్ మజిల్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ డివైస్. హిప్ అడక్షన్ అంటారు. అంటే ఇన్నర్ థై మజిల్స్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి వాడకం జరుగుతుంది. ఇది హిప్ అడక్షన్ అంటారు. అలాగే సో మీరు ప్రతి ఒక్క డివైస్కి ఎవరో ఒకరు కోచ్ ఉండాల్సిందే గైడ్ చేయడానికి, సొంతంగా చేసుకోగలరా ఇది? సో బేసికలీ ఫస్ట్ టైం ఎవరైనా అథ్లీట్ కానీ ఎవరైనా ఇండివిజువల్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం చెక్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒక కోచ్ ఉండాల్సిందే. మా ఫిజియోథెరపిస్ట్ కానీ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ డాక్టర్ కానీ, స్పోర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్, స్పోర్ట్స్ సైన్స్ పీపుల్ కానీ ఈ డివైస్ చెక్ చేస్తారు. వన్స్ ఒకసారి టెస్టింగ్ అయిపోయాక, ఒకసారి ట్రైనింగ్ ప్రోటోకాల్ సెట్ చేశాక విల్ టీచ్ ద పర్సన్ టు యూజ్ ఇట్ ఆన్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళే యూజ్ చేసేటట్టు ఒక కార్డు ఉంటుంది. వాళ్ళకు ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు ఇలా ఉంటుంది, ఈ కార్డ్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చి ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళ ట్రైనింగ్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మంచిగా ట్రాక్ చేయొచ్చు అనమాట. వాళ్ళే చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అథ్లీట్స్ అయినా లేకపోతే ఆర్డినరీ ఇండివిజువల్ అయినా పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే బెస్టా, లేకపోతే ఆన్ డైలీ బేసిస్ చేస్తే మంచిదని చెప్తారా మీరు? ఆన్ డైలీ బేసిస్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ లాగా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. బికాజ్ ప్రాబ్లం రాకముందే దాన్ని ఏమైనా మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఐడెంటిఫై చేసి వాడితే ఇంకా బెటర్. పెయిన్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, ఎందుకంటే మేము ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం, ఆ తర్వాత డివైస్లో టెస్ట్ చేసి ట్రైన్ చేస్తాం. ఈ నెక్స్ట్ డివైస్ వచ్చి మీరు ఎప్పుడైనా చాలా హెవియెస్ట్ డివైస్ అనుకుంటా కదా? కాదండి, హెవియెస్ట్ డివైస్ లాగా కనిపిస్తుంది కానీ చాలా చిన్న మజిల్స్ మీద పనిచేసేది. బేసికలీ ఏంటంటే చాలా స్పెసిఫిక్గా మీరు ఎప్పుడైనా షోల్డర్ ఇంజురీస్ వింటే రొటేటర్ కఫ్ ఇంజురీ అంటారు. అది మనం అందరం జిమ్లోకి వెళ్ళినప్పుడు చెస్ట్ ప్రెస్ చేస్తాం, బైసెప్స్, డెల్టాయిడ్ చేస్తాం, కానీ రొటేషన్ మజిల్స్ని ఎవరు ఎక్కువ ట్రైన్ చేయరు. ఈ మషీన్స్ వచ్చి స్పెసిఫిక్గా ఆ రొటేషన్ మజిల్స్ టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు చాలా మైన్యూట్ ఏరియాస్ని టార్గెట్ చేసి ఇలాంటివి ఎక్విప్మెంట్స్ని తీసుకొచ్చారు కదా? ఇవి జిమ్లో కూడా మనం రికవర్ చేయలేని మజిల్ ఏరియా అని చెప్పచ్చు. ప్రివెన్షన్ కోసం చేయాలంటే, అంటే ఈ పర్టికులర్ కండిషన్ ఉంది ప్రివెంట్ చేయొచ్చా అంటే, ఒకవేళ కంప్లీట్ టైర్ ఉందనుకోండి డెఫినెట్లీ నేనే చెప్తాను సర్జరీ చేయించుకోండి ఆ తర్వాత రండి అని. లేదు కంప్లీట్ టైర్ లేదు అంటే డెఫినెట్లీ నాకు చాలామంది అపోలో నుంచి, యశోద నుంచి డాక్టర్స్ అందరు ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. బికాజ్ ఐ నో దే నో మీ, కాబట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళి రీహాబ్ చేయండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ సెంటర్ గురించి చెప్పండి. ఇలాంటి సెంటర్ సిటీలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడైనా ఉందా? యాక్సెస్ చేయొచ్చా ఏంటి? ఇలాంటి ఎక్విప్మెంట్ ఎక్కడ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ సెంటర్ గురించి చెప్పాలి అంటే ఒకటేంటంటే, ఒక అథ్లీట్ కానీ ఎవరైనా నార్మల్ ఇండివిజువల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ యూనో మస్కులోస్కెల్టల్ ఇష్యూ అంటారు, ఐదర్ మజిల్ పెయిన్ కానీ, జాయింట్ ఇష్యూ కానీ వస్తే ఇది ఒక వన్ స్టాప్ షాప్ లాగా అందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు, చాలామంది స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఉంది, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఉంది, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. సో బేసికలీ ఒక యంగ్ అథ్లీట్కి హూ వాంట్స్ ఎవ్రీథింగ్, అంటే ఇంకా మొత్తం ట్రైనింగ్, ఫిట్నెస్ గురించి, ఇంజురీ ప్రివెన్షన్, ఇంజురీ మేనేజ్మెంట్ గురించి దిస్ ఈజ్ ఎ వన్ స్టాప్ షాప్ ఫర్ ఎవ్రీబడి అని చెప్తాను. అలాగే చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు. ఇక్కడ నేను చూసిన పేషెంట్స్లో, ఇక్కడ వచ్చిన వాళ్ళలో మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐఎస్బి నుంచి కానీ నేను చూసిన వాళ్ళలో వాళ్ళు సాఫ్ట్వేర్ పని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా స్పోర్ట్స్ కూడా ఆడుతున్నారు. సో వాళ్ళకైతే డబుల్ యూసేజ్ అనమాట. ఒకవేళ పాస్చర్ కరెక్షన్ ఏమన్నా ఉంటే అదే చేస్తాం ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఏదైనా ఇంజురీ ఉంది, సాయంత్రం ఫుట్బాల్ ఆడేటప్పుడు ఇంజురీ అయిందంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా గోపీచంద్ గారు వచ్చారా ఇక్కడికి? వచ్చారండి, రెగ్యులర్గా వచ్చి ట్రైన్ చేస్తుంటారు. ఈ రెండు డివైస్లు నేను ఇందాక చెప్పినట్టు షోల్డర్లో చాలా చిన్న మజిల్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తుంది. ఒకటేమో ఇంటర్నల్ రొటేషన్ అంటారు, ఇంకోటేమో ఎక్స్టర్నల్ రొటేషన్ అంటారు.
యూజువలీ ఈ రొటేషన్ మజిల్స్ వీక్ ఉండడం వల్ల ఈ షోల్డర్ పొజిషన్ పాస్చర్ పోవడం, స్పెషల్లీ కార్పొరేట్ పీపుల్ డెస్క్ ముందే 8 to 10 hours కూర్చోవడం వల్ల వాళ్ళు ఇలా బెండ్ స్లౌచ్ అయిపోయి కూర్చోవడం వల్ల ఈ బ్యాక్ మజిల్స్ ఎక్కువ పని చేయకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందుల్ని టార్గెట్ చేసేది ఈ టూ జాయింట్స్ అనమాట, స్పెషల్లీ ఫర్ ద షోల్డర్ అండ్ అప్పర్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న లైఫ్ స్టైల్లో చాలామందికి షోల్డర్ పెయిన్ అని, తిమ్మిరెక్కిపోవడం అనేది, అండ్ నెక్ పెయిన్, అలాగే టెయిల్ బోన్ పెయిన్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. బోన్కి సంబంధించి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, టెయిల్ బోన్ పెయిన్. సో ఏంటి వీటికి రీజన్స్ ఏంటి, అండ్ ఈ ఎక్విప్మెంట్స్ వాటికి నిజంగానే హెల్ప్ఫుల్ అవుతుందా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్ వచ్చి మీరు అన్నట్టుగా ఒకవేళ నెక్ పెయిన్ కానీ, చేతిలో తిమ్మిర్లు రావడం కానీ, అవన్నీ నర్వ్ వల్ల కూడా రావచ్చు, అట్ ద సేమ్ టైం మజిల్ ఇన్యాక్టివిటీ వల్ల కూడా రావచ్చు. ఈ 2 రీజన్స్ వల్ల ఈ తిమ్మిర్లు, ఈ టెయిల్ బోన్ పెయిన్లు ఇవన్నీ రావచ్చు. సో ఒకవేళ అదేమైనా నర్వ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అనుకోండి, నరం ఒత్తుకపోవడం వల్ల ఆ ఇష్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒక స్పైన్ సర్జన్ని కానీ, స్పైన్ డాక్టర్ని, స్పెషలిస్ట్ని కలవాలి. జనరల్లీ ఏమవుతుందంటే చిన్న బల్జ్ ఉన్నప్పుడు కూడా ఈ తిమ్మిరి రావచ్చు, కానీ అన్నిటికీ సర్జరీ చేస్తారంటే చేయరు. మరి ఆ స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్ని అన్నిటిని స్ట్రెంగ్తెన్ చేసుకొని ఈ ప్రాబ్లం దూరం చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు. అలా హెల్ప్ఫుల్ అవుతుంది అండి. సో ఒకవేళ ఇక్కడికి వచ్చి మంచి ప్రికాషన్స్ అండ్ మీ గైడెన్స్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ వస్తే మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? బేసికల్లీ ఒకసారి వచ్చారనుకోండి, అప్పుడు ఏం మజిల్ ఇంబ్యాలెన్స్ ఉందో చూసి ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ సెట్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎక్కడున్నా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి. ఎక్సర్సైజ్ థెరపీలో ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ ఉండాలి. ఇప్పుడు సేమ్ మీకు ఒకవేళ ఎవరికైనా షుగర్ వచ్చిందనుకోండి, ఒక 1 నెల రోజులకు ట్యాబ్లెట్ రాసిస్తారు, ఆ తర్వాత మళ్ళీ 1 నెల రోజుల తర్వాత వచ్చి చూపెట్టుకోవాలి. ఎక్సర్సైజ్లో ఏంటంటే కొంచెం ముందే వచ్చి ఒక 2 వీక్స్లో వచ్చి చూపెట్టుకోవాలి. అట్లా ఇనీషియల్లీ అట్లా చేయాలి. వన్స్ ఆ పర్సన్కి అవేర్నెస్ వచ్చేసింది ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఓకే ఈ ఎక్సర్సైజ్ చేస్తే నా ఈ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఉంటాయని తెలిసిన తర్వాత డెఫినెట్లీ ఆ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ ఎక్విప్మెంట్ గురించి చెప్పండి. ఈ ఎక్విప్మెంట్ బేసికలీ మన చెస్ట్ మజిల్స్ కోసం అండి. కూర్చొని డెమాన్స్ట్రేట్ చేయాలా మీకు వద్దుగా. సో బేసికలీ ఇది మన చెస్ట్ మజిల్స్ కోసం అండి. ఈ చెస్ట్ మజిల్ స్ట్రెంత్ చెక్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం రేంజ్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే. సో నెక్స్ట్ మన అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని, బ్యాక్ స్ట్రెంత్ అంటారు కదా, అప్పర్ బ్యాక్ రీజన్లో లాడ్ స్ట్రెంత్ అంటారు ఆ పర్టికులర్ డివైస్. ఇది స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో సుమన్ గారు, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ చూశాక మేబీ ఆర్డినరీ ఇండివిజువల్కి కానీ అథ్లీట్స్కి కానీ ఒక డౌట్ రావచ్చు, ఇంత హెవీ ఎక్విప్మెంట్స్ పైగా ఫిన్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చారు, సో చాలా కాస్ట్లీగా ఉంటుంది ఎంట్రీ ఫీ అవన్నీ, అండ్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే కాస్ట్ అనేది ప్రతి దగ్గర ఉంటుందండి, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ వెరీ యూనో basically we are trying to be very responsible in preventive health care. So costs అన్ని చాలా రీజనబుల్గా ఇక్కడ లేవు కూడా ఎగ్జాక్ట్లీ. సో హోల్ ఐడియా ఇస్ దాట్ ఓన్లీ. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఎవరు ట్యాప్ చేయని మార్కెట్ అది, అండ్ వీ డోంట్ వాంట్ టు బీ వెరీ హై ఆన్ ద బడ్జెట్ సైడ్. వీఆర్ వెరీ రీజనబుల్, అండ్ టెస్టింగ్కి కూడా చాలామంది వస్తారు. వీ జస్ట్ గివ్ విల్ సే వాట్ ఎవర్ ప్రైస్ వీ హ్యావ్ టు, అండ్ దెన్ ఇఫ్ దే సే లేదండి మేము ఇంతే పే చేస్తామంటే వీఆర్ వెరీ మెంబర్షిప్ ఉంటుందా? డెఫినెట్లీ అండి, మెంబర్షిప్ ప్లాన్స్ ఉంటాయి. పీపుల్ కెన్ కమ్ గెట్ దే మెంబర్షిప్ డన్ అండ్ దెన్ దే కెన్ యూజ్ ఇట్ అట్లా. సో ఫైనల్లీ టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ వచ్చేయండి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు వీఆర్ ఓపెన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు, మీ సెంటర్ గురించి చాలా చక్కగా వివరించినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ గారు, ఆబ్వియస్గా ఇలాంటి హెవీ ఎక్విప్మెంట్స్ చూసిన తర్వాత ఏ ఆర్డినరీకైనా అథ్లెట్స్కైనా వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుందా ఎంట్రీ ఫీ అయినా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలంటే కూడా ఇట్ వుడ్ బి కాస్ట్లీ అని అనుకుంటుంటారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? వాట్ ఐ హ్యావ్ టు సే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్ రూట్ కాజ్ ఏంటి ఐడెంటిఫై చేయడంలో వీఆర్ కొంచెం ఎక్స్పర్టైజ్ అండి. సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే వీఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. టు బీ ఫ్రాంక్, విల్ హ్యావ్ మెంబర్షిప్ ప్లాన్స్, పీపుల్ కెన్ కమ్ టేక్ మెంబర్షిప్స్ అండ్ స్టార్ట్ యూజింగ్ ద ఎక్విప్మెంట్ అండి.
ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ బేసికలీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు, మాకు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి మాకు వివరించినందుకు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండి. సో చూసారు కదా, ఓవరాల్గా మనం మీ సెంటర్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ కవర్ చేసేసాము. ఏ ఎక్విప్మెంట్ దేనికి వాడతారనేది కూడా మనకి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో అథ్లీట్సే కాదు, నార్మల్ ఆర్డినరీ ఇండివిజువల్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కేర్ కూడా ఇక్కడ చాలా మంచిగా తీసుకుంటారని చెప్తున్నారు. సో ఎందుకు ఆలస్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు కదా. సో కమ్ here, visit this place. సో ప్రజెంట్లీ మనం సిఎస్ఎస్ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో మనతో పాటు ఒక కస్టమర్ కూడా ఉన్నారు. ఆవిడని అడిగి అసలు నార్డిక్ హెల్త్ డివైజెస్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎంత యూస్ఫుల్గా ఉండిందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? Hi, how are you? గ్రేట్. హౌ ఆర్ యూ? All well. ఓకే, వాట్స్ యువర్ నేమ్? Garima. సో మీరు చెప్పండి, ఇక్కడ నార్డిక్ హెల్త్ సెంటర్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద డివైజెస్? Oh, it was very nice. This is something for the first time that I'm experiencing because I personally have a bit of a problem on my upper back, which I get sometimes. And when I told, the head here, Mr. Naresh at CSSH, he told me that, we'll do a complete assessment. First, the center ones that you see, these are the ones for the spine, right, for the spine. And then there are these other ones starting from there, right over there to this side. Which take the complete assessment of your the strength of your upper shoulders. Then there is the quads, the glutes, and the hamstrings, everything. So first I went for, it took me like in the day one I went for the spine test, and it was very nice. And because they could figure out what are the areas, the pain areas which I need to work on. And then the second time when I did my upper area and the core and the quads and the hamstrings, then they again told me, like, for example, whether it is the left which is the weaker one or the right which is the weaker one. So it's like, just like you do wheel balancing of your car. Similarly, these are the balances which we need to check in our body. And sometimes the right one is weaker, the left one is strong, or sometimes both need that kind of maintenance and for the overall well-being of this structure, this human vessel that God has given us. So these are things which are not, I think, important only for players, but they are also important from the point of view of normal people like us who are working. While this is in the Gopichand Pulela Academy, and they are using it majorly for most of the people who play sports, but even people like you and me who are working, running throughout the day, we also need this. So because if the spine is not working, then it affects your complete overall, and same goes for your glutes and your hamstrings.